పశ్చిమ బెంగాల్లో గత ఏడాది కాలంగా జరిగిన కేసులను పరిశీలిస్తే పశ్చిమ బెంగాల్లోని రాజకీయ నాయకులు మహిళలను ఎంతగా అణచివేస్తున్నారో అర్థమవుతుంది. కోల్కతా రేప్ హత్య కేసులో మమతా బెనర్జీ ప్రభుత్వం నడుపుతున్న రాజకీయాలు చాలా దారుణంగా ఉన్నాయి. ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ 36 గంటల షిఫ్ట్ తర్వాత విశ్రాంతి తీసుకుంటుండగా ఒక వ్యక్తి లోపలికి వచ్చి ఆమెపై బలవంతంగా అత్యాచారం చేసి అతి దారుణంగా ఆమెను హత్య చేశాడు. అయితే రిపోర్టులు చదివిన డాక్టర్లు మాత్రం ఇది గ్యాంగ్ రేప్ అని, మృతదేహం వీర్యం దొరికిన తీరు చూస్తే అది ఒక్కరు చేసిన పని అస్సలు కాదని చెబుతున్నారు. కానీ పోలీసులు కేవలం ఒక నిందితుడు సంజయ్ రాయ్ను మాత్రమే పట్టుకున్నారు మరియు ఈ కేసును ముగించడానికి తమ వంతు ప్రయత్నం చేశారు. ఎందుకంటే సంజయ్ రాయ్కి హాస్పిటల్లోని అన్ని డిపార్ట్మెంట్లలో ఎందుకు ప్రవేశం ఉంది మరియు ప్రతి రోగి నుండి సంజయ్ రాయ్ ఎందుకు కమిషన్ తీసుకుంటున్నాడు అనేది తెలుసుకోవాల్సిన విషయం. ఇదంతా ఇక్కడ ప్రిన్సిపాల్ కి తెలియదా? హత్యకు గురైన డాక్టర్ కుటుంబానికి తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఆసుపత్రి యాజమాన్యం తెలియజేసింది. అయితే నివేదికల్లో అత్యాచారం మరియు చాలా గాయాలు స్పష్టంగా ఉన్నాయి. హాస్పిటల్ ప్రిన్సిపల్ సంజయ్ ఘోష్ మొదట రాజీనామా చేయడానికి నిరాకరించారు మరియు ఆమె ఇంత పొద్దుపోయాక గదికి వెళ్లాల్సిన అవసరం ఏముందని అన్నాడు. అయితే ప్రజల ఒత్తిడి పెరగడంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అతన్ని 8 గంటల్లోనే కోల్కతా నేషనల్ మెడికల్ కాలేజీకి అధిపతి చేసింది. మరియు చాలా గందరగోళం తర్వాత ఆందోళనకారులకి కొన్ని ప్రశ్నలు మిగిలిపోయాయి. సంజయ్ రాయ్ పోలీసు యూనిఫామ్ మరియు పోలీస్ బైక్ ను ఎందుకు ధరించాడు? అత్యాచారం తర్వాత సంజయ్ రాయ్ పోలీస్ క్వార్టర్స్ లో ఎందుకు పడుకున్నాడు? అన్నిటికంటే అత్యాచారం మరియు హత్య తర్వాత నేర స్థలంలో వెంటనే పునర్నిర్మాణ పనులు ఎందుకు ప్రారంభమయ్యాయి? మరి ఆత్మహత్య సమాచారాన్ని బాధిత కుటుంబానికి ఎందుకు అందించారు? మృతదేహాన్ని చూసేందుకు తల్లిదండ్రులకు కూడా 3 గంటల పాటు ఎందుకు అనుమతించలేదు?